Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. తలాజిత్ మ్యాజిక్ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయింది. దెబ్బకి 4 days రన్తోనే ప్రీవియస్ మూవీ అయిన విడమేర్చే ఫుల్ రన్ ని ఈజీగా బీట్ చేసింది ఈ ఫిలిం. డే 4 ఆల్మోస్ట్ అన్ని చోట్ల గ్రోత్ చూపెట్టింది ఒక కేరళలో తప్ప. అక్కడి సినిమాల కాంపిటీషన్ గట్టిగా తెలియందని చెప్పొచ్చు. తప్పితే తెలుగు స్టేట్స్, కేరళ అండ్ ఓవర్సీస్ లో ఎక్కడ చూసినా అన్ని చోట్ల ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. ముఖ్యంగా తమిళనాడులో, అసలు తమిళనాడులో అయితే ఒక ఇండస్ట్రీ హిట్ లోడింగ్ అనే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిలిం. 4 days రన్తోనే ఆల్మోస్ట్ అక్కడ 90 కోట్లకి చేరువలో ఉండగా మరోసారి తమిళనాడులో 20 కోట్ల మార్క్ ని దాటిస్తూ దుమ్ము లేపింది ఈ ఫిలిం. జస్ట్ జనాలు మర్చిపోయిన అజిత్ను ఒకసారి డైరెక్ట్ గా గుర్తు చేశాడంతే. పాత రికార్డులన్నీ బ్రేక్ అవుతూ వస్తున్నాయి. యాక్చువల్ గా ఈ సినిమాని డిస్ట్రిక్ట్ క్యాప్ తో లింక్ చేసి రిలీజ్ చేశారు. బట్ బుక్ మై షోలో సైతం ఆల్ టైమ్ రికార్డ్స్ తో మొత్తం మోగిస్తుంది ఈ ఫిలిం. బుక్ మై షోలో కోడ్ సినిమా ఫస్ట్ సండే 2,35,000 వరకు టికెట్స్ సోల్డ్ అవగా గుడ్ బై డగ్లీకి 2,61,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇదైతే తలా మాస్ బ్యాటింగ్. ఇక ఓవర్సీస్ లో చూసుకున్నా కూడా స్టడీగా రన్ అవుతూ ఉండడంతో 4 days రన్తోనే 150 కోట్ల మార్క్ దాటేసింది ఈ ఫిలిం. సో లేట్ చేయకుండా ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనిషి పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 1 1.2 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 80 లక్షలు, డే 3 8 లక్షలు కలెక్ట్ చేయగా డే 4 మరోసారి గ్రోత్ చూపిస్తూ 1 crore కి పైగా గ్రాస్, 55 లక్షల పైగా షేర్ ని కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గ్రాస్ 3.8 కోట్లకి చేరుకోగా షేర్ తెలుగు స్టేట్స్ లో 2 కోట్లకి చేరువలో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేకింగ్ టార్గెట్ 5 కోట్లు కావడంతో మరో 3 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక తమిళనాడు విషయానికి వస్తే డే 1 30 కోట్ల పైన గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 15 కోట్లు, డే 3 20 కోట్లు కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టగా డే 4 మరోసారి గ్రోత్ చూపెడుతూ 21 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 4 days క్రాస్ తమిళనాడులో 87 కోట్లు దాటింది. అండ్ ఈ రోజు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో 100 కోట్ల మార్క్ ని దాటేసింది ఈ ఫిలిం. అజిత్ కెరీర్లోనే కాకుండా ఇది కాలీవుడ్ సినిమాల పరంగా కూడా తమిళనాడులో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ 100 crore ఫిలిం. సో రిమైనింగ్ రన్ లో మరో 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో డే 1 3.6 కోట్లు, డే 2 1.6 కోట్లు, డే 3 2.5 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 4 days క్రాస్ 10 కోట్ల మార్క్ దాటింది. సో ఇప్పటికే కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి హిట్ స్టాటస్ ని అందుకుంది ఈ ఫిలిం. ఇక కేరళలో 4 days కి గాను 2.6 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 4 days కి గాను టోటల్ ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 105 కోట్లకి చేరుకోగా ఓవర్సీస్ లో కూడా అన్ని చోట్ల గ్రోత్ చూపెడుతూ డే 4 11 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో ఓవర్సీస్ లో గ్రాస్ 45 కోట్లు దాటింది. అలా గుడ్ బై డగ్లీ 4 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 150 కోట్ల మార్క్ దాటగా షేర్ 74 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 115 కోట్లు కావడంతో మరో 41 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఎలానో అక్కడ హాలిడే కావడంతో వరల్డ్ వైడ్ గా ఒక 15 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన అక్కడి నుంచి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లయితే ఉంటుంది. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది గుడ్ బై డగ్లీ 4 days టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.